తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పల్లెములకు బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండియున్నది. లూకా శుభవార్త 11వ అధ్యాయము 39వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిసయ్యులు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, అనగా ఉపయోగం లేని వాటిని గూర్చి జాగ్రత్తగా ఉంటూ, పెద్ద వాటిని అనగా జీవిత గమనానికి మనుగడకు ముఖ్యమైన వాటి విషయంలో ఎలా నిర్లక్ష్యం చేశారో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. వారు మతంలోని ఆచారాలకు, కర్మకాండలకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బాహ్య శుద్ధియే ముఖ్యమైన కార్యముగా భావించారు. ఉదాహరణకు గిన్నెల బాహ్య శుద్ధి, చేతులు కడగడం వంటివి. కానీ అత్యంత ప్రాముఖ్యమైన అంతరంగిక శుద్ధిని నిర్లక్ష్యం చేశారు. అనగా హృదయ శుద్ధిని, మనసు అంతరంగ స్థితిని గురించి నిర్లక్ష్యం చేశారు. దేవుని ఎదుట హృదయ శుద్ధి మరియు అంతరంగ శుద్ధి లేని బాహ్య క్రియలు చెల్లవని వారు గుర్తించలేకపోయారు. ఇంకా చెడిపోయిన హృదయం ఉన్నవాడు బాహ్య మతాచారాలను ఎంతగా పాటించినా అనుసరించినా ప్రయోజనం లేదని వారు గుర్తించలేకపోయారు. హృదయంలో ఉన్న దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, దురాశ, దూషణము, కామము, స్వార్థము, అహంభావము, మదము, పొగరు, మాశ్చర్యము వంటి వాటిని ఆచార స్నానాల ద్వారా, మత నియమ నిష్టల ద్వారా, బలుల అర్పణలను కడిగి వేసుకోవడం సాధ్యం కాదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు పలుకుతున్నాడు, మీ బహుళ బలుల వలన నా కొరిగినది ఏమిటి? మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించుట వలనను, పోతరించిన పశువుల క్రొవ్వును పేల్చుట వలనను ఉపయోగం లేదు. అంతరంగ శుద్ధి లేని ఏ బలులను నాకు అవసరం లేదు అంటున్నాడు ప్రభు. క్రైస్తవులమైన మనం కూడా చాలామంది ఈ పరిస్థితుల వలె జీవిస్తున్నాము. బాహ్యమైన క్రియలకు ప్రాధాన్యతనిస్తూ అంతరంగిక శుద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాము. మనిషి పవిత్రుడిగా జీవించాలంటే ముఖ్యమైనవి ఏమి ధరిస్తున్నామా, ఏమి తింటున్నామా, ఏమి త్రాగుతున్నామా, ఏమి ధరించడం లేదా, బొట్టు పెట్టుకుంటున్నామా, గాజులు తీస్తున్నామా, మెట్టెలు ఉన్నవా లేవా, పువ్వులు పెట్టుకుంటున్నామా తీస్తున్నామా అన్నవి కావు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16లో చెప్పినట్లు అంతరంగ శుద్ధిని కలిగి జీవించాలి అంటే చెడ్డను విడనాడాలి, దుష్కార్యములను మానుకోవాలి, మోసపూరితమైన క్రియలను వదిలిపెట్టాలి, పీడితులను ఆదుకోవాలి, అనాథ శిశువులకు న్యాయం చేయాలి, వితంతువుల కోపు తీసుకోవాలి. అప్పుడు దేవుడు మనలను, మన యొక్క ఆచారాలను ఆశీర్వదిస్తాడు. ఇంకా చేసిన పాపములకు పశ్చాత్తాపపడి పాప సంకీర్తనం చేసి పరిశుద్ధమైన హృదయంతో జీవించాలి. అప్పుడు దేవుడు మన బలులను, అర్పణలను, మతాచారాలను స్వీకరించి మనలను ఫలప్రదం చేస్తాడు. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. Praise the Lord. Today's life-giving word. Then the Lord said, "Now you Pharisees, clean the outside of the cup and of the dish, but inside you are full of greed and wickedness." Luke's Gospel, chapter 11, verse 39. God bless you all. Amen.